ప్రైజ్ టు ది లార్డ్. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏమిటంటే 2వ రాజుల గ్రంథము 13వ అధ్యాయము 4వ వచనం. యెహోవా సిరియా రాజు చేత బాధ నొందిన ఇశ్రాయేలు వారిని కనికరించి అతని మనవి అంగీకరించెను. ఆమేన్. మనం ఏదైనా ఒక పొరపాటు చేయటాన్ని బట్టి, ఒక తప్పును చేయటాన్ని బట్టి శిక్ష అనుభవిస్తూ ఉంటే, ఆ శిక్ష అనుభవిస్తున్నటువంటి ఆ సమయంలోనైనా మనము చేసిన ఆ తప్పును గ్రహించగలగాలి, మనము చేసిన ఆ పొరపాటును గుర్తించగలగాలి. అప్పటికైనా తిరిగి దేవుని దగ్గరకు వచ్చి, అయా నా తప్పు, నేను ఇట్లా తప్పు చేశాను, నన్ను క్షమించు, నేను ఇట్లా పొరపాటు చేశాను, నన్ను క్షమించని దేవుణ్ణి వేడుకుంటే ఆయన మన మనవి ఆలకించి ఆ తప్పు వల్ల మన మీదకి వచ్చిన శిక్ష నుంచి ఆయన మనల్ని తప్పిస్తాడు. దేవుని కోపము మన మీద నుంచి తప్పిస్తాడు. ఇశ్రాయేలు ప్రజల్ని యెహోయాహాజు పరిపాలిస్తూ ఉన్నప్పుడు నెబాతు కుమారుడైనటువంటి యరొబాము చేసిన పాపములన్నిటినీ ఆయన కూడా కొనసాగిస్తూ దేవుని దృష్టికి చెడుతనముగా ప్రవర్తించాడు. దీనిని బట్టి దేవునికి కోపం వచ్చింది. ఇశ్రాయేలు ప్రజలందరిని కూడా సిరియా రాజు చేతికి అప్పచెప్పాడు. ఈ సిరియా రాజు ఏం చేస్తూ ఉన్నాడంటే వీళ్ళని బాధ పెడతా ఉన్నాడు, బానిసల్లాగా చూస్తూ ఉన్నాడు, కష్టపెడతా ఉన్నాడు. ఈ బాధలన్నీ వాళ్ళు భరించలేకపోతున్నటువంటి ఆ సమయంలో మళ్ళీ రాజు అయినటువంటి ఆ యెహోయాహాజు దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థిస్తూ ఉన్నాడు, దేవుని దగ్గరకు వచ్చి వేడుకుంటూ ఉన్నాడు. ఆ వేడుకునటను బట్టి, ఆ రాజు చేసిన మనవిని బట్టి దేవుడు ఎవరైతే సిరియా రాజు చేత బాధింపబడతా ఉన్నారో వాళ్ళందరినీ కనికరించాడు, వాళ్ళందరినీ ఆ బాధ నుంచి విడిపించాడు, వాళ్ళందరినీ ఆ బానిసత్వం నుంచి విడిపించడం కొరకు ప్రత్యేకంగా ఇశ్రాయేలు వారికి ఒక రక్షకుని అనుగ్రహించి దాని ద్వారా సిరియనుల చేతిలో నుండి ఆయన వారిని తప్పించాడు. ఎప్పటిలాగే తిరిగి స్వతంత్రంగా జీవించగలిగారు. ఎలా జరిగింది అంటే, మనవి చేశాడు రాజు, ప్రార్థించాడు రాజు, వేడుకున్నాడు, అయా పొరపాటు జరిగిపోయింది, తప్పు జరిగిపోయింది, మేము ఇప్పుడు బాధింపబడుతూ ఉన్నాం, మా శిక్షను మేము అనుభవిస్తూ ఉన్నాం, కనుక మమ్మల్ని క్షమించు, మా పొరపాటును క్షమించు, మా తప్పులను క్షమించయ్యా, ఈ పరిస్థితి నుంచి విడిపించు, ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, బాధింపబడుతూ ఉన్నారు, బానిసత్వానికి అప్పగింపబడి ఉన్నాం, కనుక మా ప్రార్థనను ఆలకించమని దేవుణ్ణి అడిగారు. దేవుడు ఆ రాజు యొక్క ప్రార్థన విని ఎవరైతే పడుతూ ఉన్నారో వాళ్ళందరినీ సిరియా రాజు చేతి నుంచి విడిపించాడు. అట్లాగే మనము కూడా ఏదైనా ఒక పొరపాటు చేసి, ఏదైనా ఒక తప్పును చేసి దాని శిక్ష మనం అనుభవిస్తూ ఉంటే, ఎప్పటికైనా ఎందుకు ఇంత శిక్షను అనుభవిస్తూ ఉన్నాం, ఈ తప్పు చేయటాన్ని బట్టే కదా, ఈ పొరపాటు చేయటాన్ని బట్టే కదా మన మీదకి ఇంత శిక్ష వచ్చింది, మన మీదకి ఇన్ని బాధలు వచ్చినాయి, ఇన్ని కష్టాలు వచ్చినాయి అని ఎప్పటికైనా మనం ఆ తప్పును గ్రహించాలి, ఎప్పటికైనా ఆ పొరపాటును గ్రహించాలి. ఆ పొరపాటును గ్రహించి ఎప్పటికైనా ఆ యొక్క తప్పును తిరిగి చేయకుండా దేవుని దగ్గరికి రావాలి. ఎప్పుడైతే మనం దేవుని దగ్గరకు వచ్చి మన తప్పును మనం ఒప్పుకొని ఆయన వేడుకుంటామో, మన పొరపాటును మనం ఒప్పుకొని ఆయన ప్రార్థిస్తామో, ఆయన మన మనవి ఆలకిస్తాడు, మన ప్రార్థన ఆలకిస్తాడు. ఆ తప్పును బట్టి, ఆ యొక్క పొరపాటును బట్టి మన మీదకి వచ్చిన శిక్ష నుంచి ఆయన మనల్ని తప్పిస్తాడు. ఇశ్రాయేలు ప్రజల్ని తప్పించాడు, అట్లాగే మనల్ని కూడా తప్పిస్తాడు. కనుక ఎప్పటికైనా మనం చేసిన తప్పును గ్రహించి దేవుని దగ్గరకు వద్దాం, ఆ శిక్ష నుంచి మనము తప్పింపబడదాము. ఆమేన్.